అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 150వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 151వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 151. ఓం కటాక్షస్యంది కరుణాయై నమః. ఓం కటాక్షస్యంది కరుణ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కటాక్షస్యంది కరుణాయై నమః అని పలుకవలెను. కటాక్షస్యంది కరుణ, స్రవించుచున్న కరుణను బుద్ధి రూపమున కటాక్షించునది అని అర్థము. దీనుల పట్ల మహత్వ సంపన్నుమైన దేవతలకు కల పరిపాల్యతా బుద్ధి కరుణ అనబడును. అయినను ఆ కరుణాయానతరమైనది అగుట వలన ఎవరికినీ తెలియనది కాదు. అందువలన భక్త్యాతిశయముతో వారి సేవాదులయందు ప్రవర్తించుటకై దేవతలు కరుణాసముద్రులనడి జ్ఞానము ఆవశ్యకమైన ఫలము ఒసగుటలో హేతువగును. అందువలన నిశ్చయముగా తదనుగుణము సత్వగుణ సంపన్నము అయిన వీక్షణ మందహాస సంభానాదులు దేవతలలో తప్పనిసరిగా ఉండియుండును. ఏలననగా కార్యమునందు కనపటునట్టి కారణమునందు తప్పకయుండి తీరవలయును. అనగా దేవతలు భక్తుల పట్ల కరుణ చూపించుచున్నందున వారిలో తప్పనిసరిగా కరుణ రసం ఉండి తీరవలసినదే అని భావము. కరుణ నవరసములలో ఒక రసముగా అంతర్భూతము. రసశబ్ద మధుర రసాదుల అందు రూఢము. తన్మధురాది రసములు అనిర్వచనీయములు అయినను అనుభవము చేత చెరుకుగడ మొదలగు పదార్థముల సారముగా ఆ ద్రవ్యముల యందు ఉండుట మనకు తెలియుచున్నది. తత్సంబంధము వలన పరంపర ఆ ద్రవ్యనిష్టమై స్రవించుట అను క్రియకు కటాక్షము ఆశ్రయమగుచున్నది. అనగా స్రవించుట అను క్రియ కటాక్షమునందు ఆరోపితమగుచున్నది. కాగా క్రీగంటి చూపులందు స్రవించుచు భక్తులను కాపాడవలయునను బుద్ధిరూపమైన కరుణ కలిగినది కావున పరాదేవి జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి కటాక్షస్యంది కరుణ అను నామము మన్వార్థమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్షస్యంది కరుణాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.